వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా కూడా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే దేశం యావత్తు సంక్షేమ కార్యక్రమాలకి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు పక్షపాతి అని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఆలోచన చెయ్యని విధంగా స్వతంత్రం వచ్చి దరిదాపుగా 70 సంవత్సరాలు దాటుతూ ఉంది. చాలా ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రాష్ట్రాన్ని చాలామంది నాయకులు పరిపాలన చేశారు. ముఖ్యంగా ఈనాడు అధికారంలో ఉన్న కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేసినాను ఈరోజు కూడా వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు కూటమి నాయకులు కానీ చంద్రబాబు నేను అడుగుతూ ఉన్నాను, ఈరోజు ఒక్కటంటే ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇది మేము చేశాం, రైతుల గుండెల్లో గుర్తుండే విధంగా, ప్రజల గుండెల్లో గుర్తుండే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమం అందించామనే ధైర్యము ఈనాడు తెలుగుదేశం నాయకులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ కూటమి నాయకులకు ఉందా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు రైతు రుణమాఫీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం అంటే దేశం యావత్తు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమం పేద వర్గాలకి ఎలా ఉపయోగపడిందో ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన పరిస్థితి. ఈరోజు ఆయన బాటలోనే ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే కొనసాగించాలని, పేద వర్గాలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి బాటలో ఆయన ఆశయాల కోసం పనిచేయాలని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వచ్చిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అంటేనే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గుర్తుంచుకునే విధంగా, పేద ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఈరోజు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఈరోజు డ్వాక్రా అక్కచెల్లెలను ఆదుకునే విషయం కానీ, వాహన మిత్ర కానీ, చేనేత కార్మికులను ఆదుకునే విషయం కానీ,